నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. సమంత, సాయి పల్లవి ఇద్దరు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు వీరిద్దరు. అయితే పెహల్గాం టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత సాయి పల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలు, సమంత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక తాజా పోస్ట్ కొన్ని వివాదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నేత మౌనికా సుంకర సమంత, సాయి పల్లవిలపై ఘాటైన కమెంట్స్ చేసింది. చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పెహల్గాం ఉగ్రదాడి అనంతరం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల్లో సమంత చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ వివాదాస్పదమైంది. అందులో ఆమె ప్రకృతిపై ప్రేమను వ్యక్తం చేస్తూ సమాజానికి మనం సహాయపడాలనే సందేశాన్ని ఇచ్చారు. అయితే ఈ పోస్ట్ పాక్కు మద్దతుగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మౌనికా సుంకర తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సమంతను దేశ వ్యతిరేకిగా అభివర్ణించారు. సమంత చేసిన ప్రకృతి కోసం జీవించండి అనే మెసేజ్ను ఇది పాకిస్తాన్కు నీళ్లు ఇవ్వాలని సూచించడమేనని మౌనికా సుంకర వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సమంత, సాయి పల్లవిలను ఇండైరెక్ట్ సాఫ్ట్ అంటూ అనకూడని మాటలన్నారు. వారి వ్యక్తిగత జీవితం, డ్రెస్సింగ్ స్టైల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో ఉంటూ మన దేశ తిండి తింటూ కొంతమంది పాకిస్తాన్, చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. వీళ్లకు ఒళ్ళు మొహాలు ముద్దుగా ఉంటాయి కానీ బుర్ర మాత్రం ఉండదు. సమంత నీళ్లు నది తాగదని, పండ్లు చెట్లు తినవని, పాకిస్తాన్కు నీళ్లు ఇవ్వాలని చెప్పింది. మన దేశ తిండి తింటూ మన దేశ వనరులు ఎంజాయ్ చేసుకుంటూ పాకిస్తాన్కి, చైనాకు ఫేవర్గా మాట్లాడుతున్నాయి. ఇందులో ఒకరు ఈ ఔలా ఏమంటారు, వీళ్ళకు ఒళ్ళు ఉంటుంది, కొంచెం ముద్దుగా మొహాలు ఉంటాయి కానీ మెదడు నీళ్ళు ఉంటుంది. ఎవరిది అంటే సమంత. ఆమె ఏం బాగింది? నీళ్ళట నది దాగదట, పండ్లట చెట్లు తినదట, కాబట్టి మనమట పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వాలన్నట. ఇప్పుడు ఈమె వాడిన మాటకు పారాగాన్ వాడాలన్నా, బాటా వాడాలన్నా నేను? అలాగే సాయి పల్లవి కూడా మనం ఇచ్చిన డబ్బులతో ఆమె లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది, కానీ గోరక్ష చేసే వాళ్లను ఉగ్రవాదులని అంటోంది. సాయి పల్లవిని ఆర్మీ దగ్గరకు పంపిస్తే ముక్కలు ముక్కలు చేస్తారు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది మౌనికా సుంకర. అయితే హీరోయిన్స్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు ప్రజలు, రాజకీయ నాయకులు అభిప్రాయపడ్డారు. ఇంకొకటి ఉన్నది, దాని పేరు సాయి పల్లవి. అది ఒక 4-5 దిక్కుమాలిన సినిమాలు చేసింది, మనందరం చూసినాం. మనం ఇచ్చిన పైసలతో అది ఈరోజు మంచి ఎంజాయ్ చేస్తుంది. లావిష్ లైఫ్ ఎంజాయ్ చెయ్యి, నీకు దేవుడు ఇచ్చి నువ్వు ఎంజాయ్ చేస్తుంది చెయ్యి. నువ్వు గోరక్ష చేసేవాళ్ళు టెర్రరిస్టులు అంటావు, గోవుని మనం చంపడానికి తీసుకోబోతున్నావు, వాడిని ఆపి వాడిని 4 తన్నినోళ్ళు టెర్రరిస్టులతో సమానం అంటాం. భారతదేశ ఆర్మీకి పాకిస్తాన్ ఎట్లయితే శత్రువో, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి కూడా భారతదేశం శత్రువు అట. దీన్ని పంపాలి అక్కడ ఆర్మీ కాడికి, ముక్కలు చేసి పంపిస్తారు. వీళ్ళకు ఒళ్ళు చూపించుకొని పైసలు సంపాదించుకునే ఇండైరెక్ట్ సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ వీళ్ళు. సో ఇట్లాంటి ప్రాస్టిట్యూట్స్ జ్ఞానం ఇస్తే ఎట్లుంటుంది? వారు అభిప్రాయాలు వారికి ఉంటాయని, అయినా వారిద్దరు కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడలేదని, సమంత ప్రకృతి గురించి మాట్లాడగా సాయి పల్లవి అహింసా వాదన గురించి మాట్లాడిందని, ఈ క్రమంలో వారిద్దరి గురించి ఇంత ఘోరంగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే మౌనికా సుంకర మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, దేశాన్ని గౌరవించని వారిని తప్పుబట్టడం తప్పు కాదు అని అన్నారు. ఆమె ప్రకటనలు రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ కలకలం రేపుతున్నాయి. అయితే ఇప్పుడు సాయి పల్లవి, సమంత చేసిన వ్యాఖ్యలు మీకు సరైనవి అనిపిస్తున్నాయా? అలాగే సమంత, సాయి పల్లవిలపై మౌనికా సుంకర చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.